అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వానికి మరియు అధికారులకు ఒక విన్నపం ఏంటంటే, రేషన్ కార్డు అనేది చాలామందికి లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి కార్డులు ఇప్పుడు కొత్త వారు చాలామంది దరఖాస్తు పెట్టుకోరు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి మీటర్లు వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు అరువులకు కూడా ఈ కరెంటు మీటర్ బిల్లు రావడం చాలా ఘోరమైన చర్యగా భావిస్తున్నాను. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఆధార్ను లింకు చేసుకొని ఈ కరెంటు మీటర్లకు జీరో బిల్లు వచ్చేటట్టు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ప్రజలకు దశల వారీగా అందరికీ నిరుపేదలకు అందాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా ఉచితంగా 6 గ్యారెంటీలు దానికి హామీ ఇచ్చింది. మరి 6 గ్యారెంటీల్లో భాగంగా ఏదైతే ఇది ఉచిత విద్యుత్, గృహానికి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది చాలా మందికి ఇప్పుడు 7,000 కనెక్షన్లు ఉంటే అలా 2,000 మందికి, సుమారు 2,000 3,000 మందికే ఈ యొక్క జీరో బిల్లు రావడం జరిగింది. ఇంకా మిగతా మందికి రాలేదు. దయచేసి అధికారులు ఈ నిర్లక్ష్యం తగదు. మళ్ళీ దీన్ని ప్రజలందరూ ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారో ఒక్కొక్క ఇంటికి బిల్లు కూడా పడ్డది. ఆ బిల్లు కూడా ఎందుకంటే అందరితో సమానంగా వీళ్ళ కూడా తీసుకోవద్దు. మరి ప్రత్యేకించి అందరికీ రేషన్ కార్డే అంటే చాలామంది రేషన్ కార్డు లేని చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గృహాలు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి అవసరమైతే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చినట్టు రేషన్ కార్డులు అందరు లబ్ధిదారులకు ఇచ్చేసి ఇప్పుడు ఇళ్లకు సంబంధించిన దాంట్లో కూడా నిర్లక్ష్యం అనేది తగ్గకుండా ఏదైతే ఈ బిల్లు విషయంలో కొంచెం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 7,000 కలెక్షన్లలో 2,000 మందికే లబ్ధిదారులుగా ప్రకటించి మిగతా వాళ్ళందరూ చాలామంది బాధపడుతున్నారు. మళ్ళీ ఏదైనా గ్యారంటీ పథకం నాకు రాదేమో అని చెప్పేసి అని కొంచెం ఆగమవుతున్నారు. వాళ్ళకు కూడా మేము ఏది ప్రభుత్వం మీద ఇప్పుడే చేయని చెప్పేసి మేమేం డిమాండ్ చేస్తలేం. కాకపోతే అధికారులు ఎవరైతున్నారో నిర్లక్ష్యం తగదు. ఇది ప్రభుత్వం కూడా అన్ని ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ ప్రత్యేకించి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.